సమాచారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. కార్మికులకు మేడే శుభాకాంక్షలు. 128వ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు కార్మికులు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో హమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. సబ్ మార్కెట్లో మా గర్రెపల్లి కార్మిక సోదరులందరినీ అందులో తీసుకోవడానికి మా కార్మిక సోదరులందరికీ కోరుకుంటూ ఉన్నారు. దీనికి రేపు రాబోయే రోజుల్లో వారందరికీ పని కల్పించడానికి పెద్దలు అందరినీ కోరుకుంటున్నారు. వారి హక్కుల కోసం వారు కష్టపడి పనిచేసే దాంట్లో సంఘటితంగా ఉమ్మడిగా పనిచేసి వారి కష్ట నష్టాలను పంచుకొని ముందుకెళ్లాలని, భవిష్యత్తులో వారికి అన్ని విధాల వారికి హక్కులు కల్పించే విధంగా నాయకులు కృషి చేయాలని. గర్రెపల్లి గ్రామ ఐకేపీ అంటే ఎంతో పెద్ద ఎత్తున ఇప్పటి నుంచి రాష్ట్రంలోనే గత 2 సంవత్సరాల క్రితం పోయిన సంవత్సరం కూడా స్టేట్లోనే మొదటి స్థానంగా నిలిచిన గర్రెపల్లికి ఈరోజు ఎంతో మనకు ప్లేస్మెంట్ కూడా ఉన్నది. ఎంతోమంది రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వడ్ల కొనుగోలు విక్రయ కేంద్రంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అమ్ముకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ పరిధిలోని హమాలి కార్మికులు మేడే పండుగను ఘనంగా జరుపుకున్నారు. మేడే జెండాను ఎగురవేశారు. ఈ జెండాకు సంబంధించినటువంటి సందర్భం ఏమిటంటే 1886లో అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ అనేటువంటి ప్రాంతంలో కార్మికులు 18 గంటల నుంచి 20 గంటల వరకు పనిచేస్తున్నటువంటి కాలంలో ప్రొద్దున 3 గంటలకు పనికి పోతే రాత్రి పొద్దుకంగా 11 గంటలకు పనిచేసేటువంటి రోజుల్లో ఆరోగ్యం బాగలేక ఆరోగ్యం క్షీణించి చచ్చిపోయి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులు, అయ్యో మా తల్లి చచ్చిపోయిందని కొంతమంది, నేను పోయారకు నా బిడ్డ చచ్చిపోయిందని కొంతమంది, ఇట్లా వాళ్ళందరూ కార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకస్తులై 1886లో ఊరేగింపు చేస్తూ ఉంటే అమెరికన్ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, ఫ్యాక్టరీ యజమానులు జరిపినటువంటి కాల్పులలో చనిపోయినటువంటి ఆ యొక్క కార్మికుల రక్తం నుంచి తీసుకున్నటువంటి జెండా ఇది. ఒక మనుషులను యంత్రాలుగా నడిపించే పరిస్థితి ఆ రోజు ఒక అసంఘటితంగా ఉన్న కార్మికులకు ఒక అవిశ్రాంతంగా పనులు చేసుకునే పెట్టుబడిదారులు వారి యొక్క పెట్టుబడి రావడమే లక్ష్యంగా పనిచేసింది. ఈరోజు మనుషులను లక్ష్యంగా చేసుకొని అవిశ్రాంతంగా పనిదినాలు లేకుండా ఉండేది. ఆ రోజు చికాగోలో జరిపిన కార్మికుల మీద జరిగిన దాడిలో చనిపోయి రక్తంలో కొట్టుమిట్టాడుతున్న కార్మికులు ఆ రోజు ఎర్ర జెండా ఎత్తి ఈరోజు కార్మికులారా ఐక్యం కండి అని చెప్పి నినాదంతో ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికులందరూ ఏకమై ఈ పెట్టుబడిదారుల యొక్క సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. సుల్తానాబాద్ ఏఐటీయూసీ ఆఫీసు ముందు మేడే పండుగను ఘనంగా జరుపుకున్నారు హమాలి కార్మికులు. ఏఐటీయూసీ నేత రామయ్య జెండాను ఎగురవేశారు. ఇటీవల మృతి చెందిన ఏఐటీయూసీ నేత అడ్డగుంట మల్లయ్య కుటుంబానికి సుల్తానాబాద్ మండల హమాలి కార్మిక సంఘం 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
మరి వాళ్లకు ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా నా మాత్రంగా ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసిన పనికి కూలి కట్టించేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా మరి వాళ్ళను బానిసలుగా చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఈ రోజున జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఉద్యోగాలు ఈ రోజున ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా ఈ రోజున ఈ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది. కార్పొరేట్ అయ్యేటువంటి పద్ధతిలో ఏదైతే ఉన్నదో కార్మిక వర్గంగా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. సుల్తానాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నేత కడారి సునీల్ మేడే జెండాను ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు పలువురు ఈ జెండా పండుగలో పాల్గొన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఉపాధి హక్కుల కోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తెలంగాణలో పోరాడి 1100 మంది మరి విద్యార్థులు అసలు బాసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇలా సాధించుకోవడం జరిగింది. ఆనాడు 1886లో 8 గంటల పనిదినం కోసం చికాగోలో, అమెరికా నగరం చికాగోలో పెద్ద ఎత్తున మరి పోరాడి అసలు బాసి 8 గంటల పనిదినం సాధించుకోవడం జరిగింది. ఆనాడు పోరాడి మరి ప్రాణాలిచ్చి 8 గంటలు సాధించుకుంటే ఈనాడు కొట్లాడి పోరాడి అసలు బాసి ఇలా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఈ కొత్త రాష్ట్రంలో మేడే జరుపుకుంటున్నందుకు మరి ఆనందంగా సంతోషంగా ఉంది. ఒరిస్సా కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు జిల్లా లీగల్ సెల్ అథారిటీ అధికారి బాలభాస్కర్ రావు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లోని ఓ ఇటుక బట్టీలో బాల కార్మికులతో పనులు చేయిస్తున్నారని ఆకస్మిక తనిఖీ చేశారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లేబర్ ఆఫీసర్ వెంకటేష్ కు ఫోన్ చేసి రప్పించారు ఆయన. లేబర్ ఆఫీసర్ విచారణ చేపట్టినట్లు చెప్పారు. వీళ్ళకి ఒక కాంట్రాక్టర్ అంటే సర్దార్ అంటున్నారు. వీళ్ళు ఆ సర్దార్ వీళ్ళని మాట్లాడి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ పంపించేదాకా వీళ్ళు ఏమంటారంటే మాకు సర్దార్ ఎవరిని పంపిస్తున్నారో మాకు కనపడదు, ఇక్కడ చిన్నపిల్లలు వస్తున్నారా పెద్ద పిల్లలు వస్తున్నారో తెలియట్లేదు అంటున్నారు. సో ఇక్కడ ఈ సిస్టమే సరిగ్గా లేదు. సర్దార్ తీసుకోవడం ఒరియా నుంచి వారానికి 200, వారానికి 300 రూపాయలు చెప్తున్నారు. మరి రోజుకి ఇక్కడ 350 రూపాయలు, మగవారికి 300 రూపాయలు, ఆడవారికి ఇక్కడ మన లోకల్లో మామూలు వేరే పనుల మీద. మరి ఈ ఇటుక బట్టీలో మాత్రం వారానికి 300, వారానికి 200 నడుస్తుందని చెప్పింటున్నారు. మరి దీని గురించి కన్సర్న్ లేబర్ ఆఫీసర్స్ మరి సరైన యాక్షన్ తీసుకుంటారని చెప్పి. మండుతున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని సుల్తానాబాద్ కు చెందిన పల్లా కిషన్ అనే సామాజిక కార్యకర్త ఫ్రీ ఆటో సర్వీస్ ను ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. సుల్తానాబాద్ లో 1 కిలోమీటర్ లోగా ఆటో సేవలు పొందవచ్చన్నారు. అందరూ ఏమంటారు కానీ చాలా మంచి పని చేస్తారు. అటు ఉపాధి కల్పన, ఇటు సౌకర్యం ప్రజలకు రెండు తెలుగు పనికి వస్తుంది. చాలా సంతోషం. మా పల్ల కిషన్ గారు మాత్రమే చూసుకోవాలి. ఈరోజు ఒకటి ఫ్రీ ఆటో సర్వీస్ అనేది సుల్తానాబాద్ గ్రామంలో ఏర్పాటు చేయనది. ఆ ఆటో ఎక్కడ పడితే అక్కడనే ఎక్కచ్చు, దిగచ్చు. దానికి నిబంధనలు లేవు. తర్వాత డబ్బులు ఇచ్చేది లేదు. ఫ్రీ ఆటో సర్వీసు అయితే ప్రొద్దున 11 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా అవసరం ఉంటే వారికి ఫోన్ నెంబర్ చేసినా కూడా మీ ఇంటికి వస్తుంది. కానీ కిలోమీటర్ లోపే పోగలదు. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం వలన
ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగును. ఇలాంటి సౌకర్యాలు కల్పించినటువంటి వారిని మనం ఆదరించాలి. అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేసి వారికి కూడా అందరికీ సహకారంగా కల్పించడం వల్ల అందరూ కూడా. సుల్తానాబాద్ ఎంపీడీఓ ఆఫీసులో పాములు హల్చల్ చేస్తున్నాయి. రాత్రి అయిందంటే చాలు ఆఫీసులోకి నాగు పాములు వచ్చి హంగామా చేస్తున్నాయి. అందులో ఉండే సిబ్బంది రాత్రిపూట భయంతో వణికిపోతున్నారు. రెండు మూడు రోజుల నుంచి నామా బాగా తిరుగుతుంది ఆఫీస్లో. తిరిగితే అది ఎంతకు బయటికి వెళ్తలేదు, దొరుకుతలేదు మాకు. బాగా టేబుల్ కింద వచ్చుకుంటూ బాగా హంగామా చేసింది. తీరే టైంకి వల్ల కప్పన పట్టుట్లా దొరికింది అమ్మ. అది బాగా ఆనభయం ఉన్నది. వేరే ఉందామంటే తిరుగుదామంటే టేబుల్లో అది మన బీరోళ్ళకి వెళ్ళి ఫైల్ తీయాలన్నా ఇది తీయాలన్నా కానీ బాగా ఇబ్బంది ఉన్నది. అది ఇంకా ఉన్నాయి పాములు ఉన్నాయి అలా. ఇంకా ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.